ఈ నెల 21, 22 తేదీలలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే టీయూసీఐ రాష్ట్ర మహాసభలకు కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు బి మల్లేష్ పిలుపునిచ్చారు. ఆదివారం నాడు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జన్కంపేట్ గ్రామంలో బీడీ కార్మికులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బి మల్లేష్ మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కమిటీల యాజమాన్యాలకు అనుకూలంగా మారుస్తూ నిర్ణయాలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈపీఎఫ్ కట్ అవుతున్న కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం మూలంగా కార్మికులు కష్టపడి జమ చేసిన పీఎఫ్ డబ్బులు పీఎఫ్ ఆఫీస్ నుండి తీసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈపీఎఫ్ కట్ అవుతున్న కార్మికులందరికీ రాజీనామాలు చేసిన తర్వాత ప్రతి నెల 9,000 కాడికి పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను సవరించాలని ఈ డిమాండ్ల సాధన కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూన్ 21వ తేదీన జరిగే ర్యాలీ సభలకు కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్మికులందరూ ఎర్ర జెండాలతో ఎరిపెక్కించే విధంగా కదం తొక్కాలని బి మల్లేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీడీ కమిషన్ వి ఎల్లయ్య, కార్మిక ప్రతినిధులు వడ్డెవ్వ, లత, గంగామణి, వనజ, సరోజ, లలిత, వాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. టీయూసీఐ రాష్ట్ర మహాసభల్ని మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. వీటికి కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా కార్మికుల డిమాండ్లు కనీస వేతనాలని సవరించాలని చెప్పి, అతి తక్కువ వేతనాలతోని కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుగాక, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతభత్యాలు పెరగక, కార్మికుల వేతనాలు పెరగక చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని కనీస వేతనాలని సవరించి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా కార్మికులకు అందరికీ ఈపీఎఫ్ కట్ అవుతున్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కారం కాక పీఎఫ్ ఆఫీసులో ఉన్నటువంటి పేర్ల తప్పులు గాని, తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి పీఎఫ్ లో పొరపాట్లు దొర్లినాయని ఆ డబ్బులు రాక పీఎఫ్ ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నారు. అటువంటి వారికి అందరికీ వెంటనే ఆ డబ్బుల్ని సరిచేసి వెంటనే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈపీఎఫ్ కట్ అవుతున్నటువంటి కార్మికులకు ఇచ్చేటటువంటి పెన్షన్ ఏదైతుందో వారందరూ 50 ఏళ్లు నిండిపోయి అనేక జబ్బులతోని 50 ఏళ్లు నిండి అంటే బీపీలు, షుగర్లు ఇటువంటి జబ్బులతోని గోళీలకు, మందులకు సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. 500, 600, 800 రూపాయల పెన్షన్ ఇస్తే దేనికి సరిపోతలేదు. అందుకని కనీసం ఆ పెన్షన్ ని 9,000 రూపాయల కాడికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాజీనామా పెట్టినటువంటి వాళ్ళకందరికీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా కార్మికులకు ఇచ్చేటటువంటి పెన్షన్ కు లెక్కగట్టేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో, గతంలో 10 సంవత్సరాలు నిండితే చాలు పెన్షన్ వచ్చింది. కానీ ఇప్పుడు 10 సంవత్సరాల పని దినాలుంటేనే పెన్షన్ ఇస్తాం, లేకుంటే రాదు అని అంటున్నారు. ఒక మొక్కన గవర్నమెంట్ పని దినాలు తగ్గేటట్లు, పని లేకుండా బీడీ పరిశ్రమలపైన అనేక ఆంక్షలు విధించింది. దాని ఫలితంగా కార్ఖానలు సరిగా నడుస్తలేవు. ఇప్పుడు 30 సంవత్సరాలు పని చేసినా 10 ఏళ్ల సర్వీస్ వెళ్ళదు. అలా పెన్షన్ తగ్గేటటువంటి ప్రమాదం ఉంది, పెన్షన్ రాకుండా పోతుంది. అందుకని వాళ్ళకందరికీ పాత పద్ధతి ఏదైతుందో 10 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పెన్షన్ ని పెంచి ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో పెన్షన్ వచ్చేటటువంటి వాళ్లకు వాళ్ళ వారసుల పేరు మీద కట్ అవుతుండే. 10 రూపాయల కాడికి 10% కాడికి 50 రూపాయల కట్ అయితే 50,000, 60 కట్ అయితే 60,000, 70 కట్ అయితే 70,000 వస్తుండే. కానీ ఈ రోజు దాన్ని పూర్తిగా ప్రభుత్వం తొలగించింది. అదేవిధంగా బీడీ కార్మికులకు ఈపీఎఫ్ కట్ అవుతున్నటువంటి కార్మికుల పీఎఫ్ పైసల్ని షేర్ మార్కెట్ లో పెడుతుంది. ఈ షేర్ మార్కెట్ లో పెట్టకుండా కార్మికుల పైసలు కార్మికులకు ఇవ్వాలని చెప్పి, తర్వాత కార్మికుల డబ్బులన్నింటినీ తీసుకెళ్లి కార్మికులకు అనేక రకాల సంక్షేమానికి ఖర్చు చేస్తామనేటటువంటి పేరు మీద కార్మికులకు 20% ఇలా డబ్బుల్ని కోసుకొని ప్రభుత్వం వాడుకుంటుంది. ఇట్లా బీడీ కార్మికులకు అందరికీ నష్టం కలిగించేటటువంటి విధానాలున్నాయి. వీటికి వ్యతిరేకంగా మరొక్కసారి కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని
ఈ ఆందోళనలకు 21వ తారీఖు నాడు భారీ ప్రదర్శన, పెద్ద బహిరంగ సభ, దీనికి కార్మికులందరూ పెద్ద ఎత్తున కదం దొక్కి మరొక్కసారి ఎరుపుమయమయ్యేటట్టు జిల్లా కేంద్రంలో అందరూ ఎర్ర జెండలు పట్టుకొని ఒకసారి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అయ్యా నువ్వు చేస్తున్న విధానాలు తప్పు, ఎందుకంటే మోడీ టేబుల్ మీద బీడీ కార్మికుల పెన్షన్ ఫారాలున్నాయని ఆయన సంతకం పెడితే అయిపోయి 3,000 అవుతుందని ఒకసారి అన్నారు, 5,000 అవుతుందని ఒకసారి అన్నారు, 7,500 రూపాయలు ఇస్తున్నామని ఇంకొకసారి చెప్తున్నారు. ఇట్లా తప్పుడు ప్రచారాలు చేయకుండా వాస్తవంగా పెన్షన్ ని పెంచి ఇవ్వాలని చెప్పి దీనికోసం ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా భారీ ఎత్తున 21వ తారీఖు నాడు జరిగే మీటింగ్ కు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మికులకు అందరికీ మేము అప్పీల్ చేస్తున్నాం.